సిటీ న్యూస్కు స్వాగతం. పామరు ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ అవినీతి బాగా చేశారని టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పామరు ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ అవినీతి బాగా చేశారని టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పామరు నియోజకవర్గంలో ప్రజాగళం కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ అవినీతి బాగా చేశారని అన్నారు. గ్రావెల్ అక్రమాలపై ప్రశ్నించిన పోలీస్ కానిస్టేబుల్పై వైసీపీ నేతలు దాడి చేశారని, సెంటు భూమి స్థలాలలో 16 కోట్ల రూపాయల అవినీతి చేశారని అన్నారు. అభివృద్ధికి ఓటు వేస్తారా, విధ్వంసానికి వేస్తారా అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలను ప్రశ్నించారు. ఈ 5 ఏళ్లలో వైసీపీ అరాచకాలు తప్ప ఏమీ చేయలేదని అన్నారు. వైసీపీలో అరాచకాలు చూసి ఆ పార్టీ నేతలు టీడీపీలోకి వస్తున్నారని అన్నారు. జగన్ 27 సంక్షేమ పథకాలను రద్దు చేశారని బాబు ఆరోపించారు. గ్రామాలకు రెక్కలు వచ్చాయి, అవునా కాదా? ఆ రెక్కలకు అండగా ఉన్న వ్యక్తి ఇదే కదా, ఈయనే కదా. అంటే గ్రావెల్ తవ్వకాలన్నీ చేస్తే పోలీస్ కానిస్టేబుల్ ప్రశ్నిస్తే వీళ్ళ మనుషులపై దాడి చేస్తారు. సెంటు పట్టా భూమితో 16 కోట్ల రూపాయలు మెక్కేసిన నాయకుడు ఈ కైలే. ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని డబ్బులు కూడా వసూలు చేశాడు. ఏ పని చేయాలన్నా డబ్బులు కావాలి. ఇసుక దోపిడీ మొదలు ఇష్టానుసారంగా అన్ని చేస్తున్నారు. రైతుల కోసం ఇవన్నీ చూస్తే చాలా సమస్యలు వచ్చాయి. ఒక పక్క ఎమ్మెల్యే అవినీతి, ముఖ్యమంత్రి దోపిడీ, ఈ రెండు చూసిన తర్వాత ఇలాంటి నాయకులు మీకు కావాలి. ఒకటి వర్ల, రెండు మన ఎంపీ. చంద్రబాబుకు అన్ని దేశాల్లో ఆస్తులు ఉన్నాయని పామరు ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ అన్నారు. చంద్రబాబుకు అన్ని దేశాల్లో ఆస్తులు ఉన్నాయని పామరు ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ అన్నారు. పామరు వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ 40 ఏళ్ల ఇండస్ట్రీ 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకునే చంద్రబాబుకి ఇంకా 20 సంవత్సరాల విజన్ ఉందని చెబుతున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు 2 ఎకరాల పొలం నుంచి ప్రస్తుతం లక్షల కోట్లు గడించారని, అన్ని దేశాల్లో ఆయనకు ఆస్తులు ఉన్నాయన్నారు. పామరు పుణ్యభూమని చెప్పి పుణ్యభూమిలో పుట్టిన ఎన్టీఆర్ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారణం నువ్వు కాదా అని ప్రశ్నించారు. నువ్వు ఈ ప్రాంత ఆడపడుచును చేసుకుని ఈ ప్రాంతం గురించి ఏ రోజైనా ఆలోచించావా, అభివృద్ధి చేశావా అన్నారు. నిమ్మకూరులో ఒక్క స్కూల్నైనా బాగు చేశావా, ఒక్క ఇళ్ల పట్టా అయినా ఇచ్చావా అని అడిగారు. చంద్రబాబు పామరు సెంటర్లో జగన్మోహన్ రెడ్డిపై కారుకూతలు కూస్తే సరిపోదని, జగన్మోహన్ రెడ్డి పేదవారి మనసుల్లో ప్రతిష్ఠించుకుపోయి ఉన్నారని, చంద్రబాబు హైదరాబాద్లో 500 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకోవచ్చు కానీ నేను 1 కోటి రూపాయలతో ఇల్లు కట్టుకుంటే ప్యాలెస్ కట్టుకున్నానని అనడం చంద్రబాబు దిగజారుడుకు నిదర్శనమన్నారు. 40 సంవత్సరాలు ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను. ఇంకా 20 సంవత్సరాలు విజన్ ఉందంట ఆయనకి. దేని మీద విజన్ ఉంది? ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచించుకుంటే ఆయన 2 ఎకరాలు భూమితో స్టార్ట్ అయ్యి ఈరోజు 1,00,000 కోట్లు, 1,000 కోట్లు, ఎన్ని లక్షల కోట్లు ఉందో చంద్రబాబు నాయుడుకే తెలియదు. ఏ దేశంలో ఆయనకు ఆస్తులు ఉన్నాయో చంద్రబాబు నాయుడుకే తెలీదు. ఏదో చెప్తా ఉన్నారు, నేను ఈ రాష్ట్రాన్ని అది చేసేస్తాను, ఈ రాష్ట్రాన్ని ఇది చేసేస్తానని. ఇదివరకు ఏదో మతి భ్రమించి మాట్లాడినట్టు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు? పామర్లో ఒక పెద్ద ఐటీ భవనం నిర్మించేస్తాడంట. పామర్లో ఏ రోజన్నా పేదవాడి గురించి ఎప్పుడన్నా ఆలోచన చేసావా? పుణ్యభూమి అంటా ఉన్నావు ఈ పామరు ప్రాంతం, చాలా సంతోషం. కానీ ఈ పుణ్యభూమిలో పుట్టినటువంటి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి చనిపోవటానికి కారణం నువ్వు కాదా చంద్రబాబు నాయుడు? నువ్వు ఈ ప్రాంతంలో ఆడబడుచుని చేసుకుని ఏ రోజన్నా ఈ ప్రాంతం గురించి ఆలోచన చేసావా? ఈ ప్రాంత అభివృద్ధి గురించి ఆలోచన చేసావా? నిమ్మకూరే తీసుకుంటే నిమ్మకూరులో ఏ రోజన్నా స్కూల్ అన్నా బాగు చేసావా చంద్రబాబు నాయుడు గారు? ఒక్క ఇళ్ల పట్ట అన్న నిమ్మకూరులో ఇవ్వగలిగావా? ఇవన్నీ కూడా నువ్వు వచ్చి ఈరోజు పామర్ సెంటర్లో నిలబడి రకరకాలుగా కారు కూతలు కూస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో మాట్లాడితే అయిపోదు. పేదవాళ్ల మనసులో ఈరోజు మంచి పరిపాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ల మనసులో ప్రతిష్ఠించపోయారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడ ఏదో రకరకాలుగా మాట్లాడేసి రకరకాలుగా ఆపాదించేసి ఈ పుణ్యభూమిలో ఎన్టీ రామారావు గారు చనిపోవటానికి కారణమై
మళ్ళీ అంటాడు తెలుగుదేశం పార్టీకి నేనే వారసున్నాడు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పోర్టు, మెడికల్ కాలేజీ, ఫిషింగ్ హార్బర్ వంటివి అభివృద్ధి చెందాయని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పోర్టు, మెడికల్ కాలేజీ, ఫిషింగ్ హార్బర్ వంటివి అభివృద్ధి చెందాయని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు పేర్కొన్నారు. మచిలీపట్నం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు 6వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్లో పేర్ని కిట్టుకు ఘన స్వాగతం పలికారు. గడప గడపకు కిట్టు వెళ్లి ప్రజలకు అందే సంక్షేమ పథకాల వివరాలు తెలుసుకున్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తామని ఆయన హామీ ఇచ్చారు. జగన్ ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా అందించిన సంక్షేమం, అభివృద్ధి తెలియజేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పోర్టు, మెడికల్ కాలేజీ, ఫిషింగ్ హార్బర్ వంటివి అభివృద్ధి చెందాయన్నారు. రాబోయే ఎన్నికల్లో తనను బందర్ ఎమ్మెల్యేగా, మచిలీపట్నం ఎంపీగా సింహాద్రి చంద్రశేఖర్ను గెలిపించాలని, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పడేలాగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా కిట్టు కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మేకల సుధాకర్, పర్ణం సతీష్, వైసీపీ నాయకులు చిటికిన నాగేశ్వరరావు, శీలం బాబ్జీ, గాజుల భగవాన్ తదితరులు పాల్గొన్నారు. ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళు మాకంటే ఇంకా ఉత్సాహంగా మొదలుకొచ్చి జగన్ గారు ఎప్పుడప్పుడు మరలా ముఖ్యమంత్రి అవుతాడని మేము వేచి చూస్తున్నాం బాబు, ఓటేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో కరోనా కష్టకాలం వచ్చినా కానీ లేదా మామూలప్పుడు కానీ సంక్షేమ పథకాలు అందించడంలో కానీ, వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఇంటింటికి పంపించి వాళ్ళ పథకాలు గవర్నమెంట్ నుంచి వచ్చే ఏమేమి పథకాలు ఉన్నాయని ఇంటికి అందించడంలో కానీ, లేదా ఇళ్ల పట్టాలు అందజేయడంలో కానీ, దాన్ని ఇల్లు నిర్మించడం కొరకు వాళ్ళని వెనకబడి చేయించడంలో కానీ, ప్రతి దాంట్లో మా కన్న కొడుకు కూడా ఇంత పట్టించుకుంటాడు లేదో కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి, ఈ సచివాలయ వ్యవస్థ ఏర్పాటయ్యాక ఏ సర్టిఫికెట్ల కోసం మేము ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, మున్సిపల్ ఆఫీసుల చుట్టూ తిరగకుండా దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి అన్ని పనులు సాకారం చేసుకున్నాం. ఎటువంటి పలుకుబడి లేని మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఈరోజు వెళ్ళి వెంటనే పనిచేయగలుగుతున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటాం. అది ఆయన కోసం, ఆయన వెనకాల తిరిగే నాయకుల కోసమో కాదు, మా పేద మధ్యతరగతి కుటుంబాలకి ఆత్మగౌరవం నిలుపుకునేందుకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసుకుంటామని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మాకు కూడా రెట్టింపు ఉత్సాహాన్ని వాళ్ళు ఇచ్చి, మీరు కూడా గట్టిగా తిరగండి, ప్రతి ఇంటికి వెళ్ళండి అని వాళ్ళే ధైర్యం చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ చూస్తుంటే ఇంతకంటే ఒక కార్యకర్తకు కానీ, జగన్ గారి జెండా మోసే నాయకులకు కానీ ఇంతకంటే ఏం కావాలి? ఏ ఇంటికి వెళ్ళినా ఈరోజు తెలుగుదేశం జెండా ఇల్లు కట్టి, లేదా తెలుగుదేశం కార్యకర్తకు కూడా ఇంటికి వెళ్ళి ఈ పథకం మేము ఇచ్చామని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. అంటే ఇంతకు మించి ఏ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ ఇలా సంక్షేమ పథకాలను కానీ మంచి కానీ చేసిందనేది అందరూ ఆలోచించవలసిందిగా కోరుకుంటూ, జనసేన పార్టీని బలోపేతం చేయడమే తన ముందున్న గురుతర బాధ్యత అని మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. జనసేన పార్టీని బలోపేతం చేయడమే తన ముందున్న గురుతర బాధ్యత అని అవనిగడ్డ అసెంబ్లీ జనసేన పార్టీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డలో జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని నిర్వహించారు. అవనిగడ్డ జనసేన పార్టీ అధ్యక్షులు రాజనాల వీరబాబు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో బుద్ధప్రసాద్ పాల్గొని ప్రసంగించారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పదవుల గురించి ఆలోచించే వ్యక్తి కాదని, ఓట్ల కోసం కాకుండా ప్రజల గురించి ఆలోచించే ఏకైక రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. ధనబలాన్ని చూడకుండా ప్రజాబలాన్ని చూసి పవన్ సీట్లు కేటాయిస్తున్నారని కొనియాడారు. తాను టీడీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్నానని, తాను ఇక మీదట జన సైనికుడేనని జనసైనికులు అడిగిన ప్రశ్నలకు క్లారిటీ ఇచ్చారు. జనసేన పార్టీని పటిష్టం చేయడమే తన ముందున్న గురుతర బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి మండలి రాజేష్, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మండలి వెంకట్రాం తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి పదవుల గురించి ఆయన ఆశిస్తుంటే ఈ పాటికప్పుడు కేంద్ర మంత్రి అయి ఉండేవాడు, వేరే రాజ్యసభను తీసుకుని. ఈరోజు కూడా చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు రాజమండ్రి వెళ్ళి బయటకు వచ్చి జనసేన తెలుగుదేశం పార్టీతో పొత్తు చేసి పోటీ చేస్తుంది, ఎందుకంటే ఓటు చీలకూడదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పారద్రోలాలని చెప్పి ప్రకటించారు. అక్కడితో ఆగలేదు. ఆయన బీజేపీని కూడా ఒప్పించి కూటమిలోకి తీసుకొచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది అన్న విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి జన సైనికులు ఆయన యొక్క ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి మాత్రం మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఆయన మామూలు రాజకీయవాది కాదు, ఆ విషయం మీరు గుర్తుంచుకోండి.
సమాజంలో ఒక సంస్కరణలు తేవాలి, సమాజంలో ఒక మార్పు తేవాలి, సమాజంలో అందరూ కూడా సమానంగా జీవించే పరిస్థితి రావాలి, కుల మతాలకు అతీతంగా సమాజం ఉండాలని చెప్పి ఆలోచన చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్న విషయం జన సైనికులు దయచేసి గమనించండి అని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. ఎందుకంటే మీకు ఎందుకు ఈ అనుమానాలు వస్తున్నాయో నాకైతే అర్థం కాదు, రాకూడదు కూడా జన సైనికులకి. నేను కాంగ్రెస్ పార్టీ వాడిని 12 సంవత్సరాల పాటు కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షత వహించి ఆ రోజుల్లో నేను ఎవరికి సీట్ ఇవ్వమంటే వాళ్ళకి ఇచ్చిన పరిస్థితులు. ఈ రోజున ఎవరైతే మా మంత్రులుగా పనిచేసిన వాళ్ళు వైసీపీ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఆ రోజు నేను నా చేతుల మీద బీఫారాలు తీసుకున్నాను. కొంతమంది ఏదో ప్రచారాలు చేసి ఏదో చేయాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనని మనం ఎంత మాత్రం కూడా విశ్వసించాల్సినటువంటి పని లేదు. మనం మొట్టమొదటి నుంచి కూడా ఏ ఆశయం కోసం పోరాడామో ఆ ఆశయం కోసమే కట్టుబడి ఉందాం. అయితే శేషబాబు గారు చెప్పినట్టు అంకెల గారిడి కాకుండా ఖచ్చితంగా కూడా క్షేత్రస్థాయిలో, ఎందుకంటే ఫీడ్బ్యాక్ అనేది మనం తీసుకున్నప్పుడు క్షేత్రస్థాయిలో మన వంతు కృషి చేస్తే ఎవరి వంతు ఎవరి బాధ్యత వారు పనిచేస్తే ఖచ్చితంగా ఆ మేరకి మన అభ్యర్థులను గెలిపించుకుందాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు మనం చూస్తే రాజధాని లేనటువంటి రాష్ట్రం, జీవనది అయినటువంటి కృష్ణానది పారేటువంటి పరివాహక ప్రాంతంలో ఉండి ఇవాళ నవంబర్ డిసెంబర్ నెలలో కూడా మంచినీటికి ఇబ్బంది పడేటువంటి ప్రాంతంగా తయారైనటువంటి ప్రదేశం. అక్టోబరు సెప్టెంబరుకు వస్తే నియోజకవర్గ ప్రధాన కేంద్రానికి కోతవేటు దూరంలో ఉన్నటువంటి గ్రామాలకు కూడా సాగునీరు అందించలేనటువంటి పరిస్థితి. ఒక ప్రక్కన ఏటిమోగా ఎదురుమండి బ్రిడ్జి కట్టి ఆ బ్రిడ్జి మీద నడిచి వెళ్ళి ఓట్లు అడుగుతున్నా అనేటువంటి వాగ్దానాన్ని ఉంటే మరి ఆ వాగ్దానాన్ని అమలుపరచకపోతే ఎన్నికల్లో పోటీ చేయలేనటువంటి పరిస్థితి. క్రియా సభ్యులకి ఏంటంటే తేడా సార్, 6,800 మంది మెంబర్షిప్ తీసుకుని 500 రూపాయలు మెంబర్షిప్ తీసుకుని వాళ్ళకి ఇన్సూరెన్సు, ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ వచ్చే దీన్ని అధ్యక్షులు వారు ప్రవేశపెట్టడం జరిగింది. నేను మీ అందరినీ కూడా చాలా అభినందిస్తున్నాను. ఇప్పుడు మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు మనలో కొంతమందికి అపోహలు సృష్టిస్తున్నారు. ఆ అపోహలు ఏంటి అని చెప్పంటే, మన బుద్ధప్రసాద్ గారు జాయిన్ అయ్యే ఒక 1 అవర్ ముందు నాకు మన పార్టీ వైస్ ప్రెసిడెంట్ గారు శ్రీ మహేందర్ రెడ్డి గారు నాకు చెప్పడం జరిగింది. అవనిగడ్డ నియోజకవర్గం నుండి మండల బుద్ధప్రసాద్ గారు వస్తున్నారు పిఠాపురం, మీరు రిసీవ్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. అప్పటి వరకు మండల బుద్ధప్రసాద్ గారు జాయిన్ అవుతున్న విషయం నాకు కూడా తెలియదు. ఆయన వచ్చిన తర్వాత వెంటనే మాట్లాడారు, అధ్యక్షులు వారు ఏదో టైంకి వచ్చారు బుద్ధప్రసాద్ గారితో. మీకు ఎవరికైతే ఇక్కడ డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్లన్నీ కూడా ఆల్రెడీ మన గురించి ముందే ఆలోచించి బుద్ధప్రసాద్ గారికి మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. దానికి బుద్ధప్రసాద్ గారు కూడా ఒకటే చెప్పారు, నేను ఎక్కడా కూడా నేను ఏ పార్టీలో ఉన్నా కూడా అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, నేను నా కార్యకర్తలను ఎప్పుడు వెన్నంటే ఉంచుకుని నేను వాళ్ళకి ఎప్పుడు అండగా నిలబడతానని మండల బుద్ధప్రసాద్ గారు మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు. దానికి ప్రత్యక్ష సాక్షి నేనే. పెడనలో వీరభద్రస్వామి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. కరుణోద్భవ కులస్తుల ఆరాధ్య దైవం శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి ఉత్సవాలు అంబరాన్ని అంటాయి. పెడన పట్టణంలోని వీరభద్రస్వామి ఆలయం వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఉత్సవ సందడి నెలకొంది. ఉభయ గోదావరి జిల్లాల నుండి భారీగా తరలివచ్చి కులస్తులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. అలుగు సంబరం, ప్రభల ఊరేగింపు, నిప్పులగుండం, స్వామివారి బ్రహ్మోత్సవాన్ని నిర్వహించారు. బొప్పే కృష్ణమోహన్, శైలజ దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో 19వ డివిజన్లో మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర ప్రచారం నిర్వహించారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా నగరపాలక సంస్థ పరిధిలో 19వ డివిజన్లో మాజీ మంత్రి మచిలీపట్నం టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర పర్యటించారు. ఈ సందర్భంగా గత 5 సంవత్సరాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నగరంలో మౌలిక వసతులు కల్పించడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారని ఆయన పేర్కొన్నారు. ఓట్ల కోసం వైసీపీ నాయకులు పడరాని పాట్లు పడుతున్నారని, ఎంతో కాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతూ మృతి చెందిన వారి వద్దకు వెళ్లి పెన్షన్ అందకపోవడమే మృతికి కారణమని ప్రచారం చేస్తూ వైసీపీ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని రవీంద్ర అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బండి రామకృష్ణ, మాదివాడ రాము, వాలిశెట్టి మల్లి, టీడీపీ కార్పొరేటర్ దేవరపల్లి అనిత, బొచ్చల బోసు, మరకాని పరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.
ఇవాళ ఈ ప్రభుత్వం మీద వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా స్పష్టంగా వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే మొట్టమొదట మరి వీళ్ళంతా కూడా బందరకోట రోడ్డు మీద చిన్న చిన్న గుడిసెలు వేసుకుని పాకలు వేసుకుని జీవనం సాగించినటువంటి పరిస్థితులు మేము గమనించాం. ఆ రోజున కూడా మరి మామయ్య గారు నడుగుతు నరసింహరావు గారు ఆయన మంత్రిగా ఉన్న సమయంలో మరి వాళ్ళు ఎందుకంటే చాలా యాక్సిడెంట్లు అయ్యాయి, రోడ్ల మీద వెళ్తూ ఉంటే బస్సులు చాలామంది చిన్న చిన్న పిల్లలకి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉండేది. మరి అవన్నీ కూడా గమనించి ఆయన ఆ రోజున ఈ డొంకను ఏర్పాటు చేపించి ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ళు ఇచ్చి వాళ్ళందరూ కూడా ఆ రోజున ఒక నివాసాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ తర్వాత వచ్చినటువంటి వ్యక్తులు పేర్లు అయితే పెట్టుకున్నారు, కానీ ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితులు లేవు. ఇవాళ కూడా చాలా సమస్యలు కనబడతా ఉన్నాయి. వీళ్ళంతా కూడా తమిళనాడు నుంచి వేరు వేరు ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి మరి చిన్న చిన్న పనులు ప్రతిరోజు ఐరన్ స్క్రాప్ లేకపోతే మట్టి పనో ఇలాంటి పనులు చేసుకుంటూ జీవనం సాగించేటటువంటి కుటుంబాలు, పని లేకపోతే పస్తులే ఆ రోజు. ఇవాళ వాళ్ళందరూ కూడా పడుతున్న కష్టాన్ని కూడా వాళ్ళు వివరించారు. చాలామంది మరియు పిల్లలు పెరిగిపోయారు, 2-3 కుటుంబాలు ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇలాంటి పేదలకి స్థలాలు ఇవ్వకుండా ఎవరికి ఇచ్చారు పేర్నారి గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వీళ్ళు మీకు కనపడతలేదా? ఇన్ని వేల మందికి మేము పట్టాలు ఇచ్చామని మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ G+3 6,400 ఇళ్ళు కట్టిస్తే మరి అది ఎవరికి ఇచ్చారో కూడా నిజమైనటువంటి అర్హులకి ఆ రోజున డబ్బులు కట్టుకున్నటువంటి వాళ్ళకి ఇవాళ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు పట్టాలు తీసుకుని మరి మా ముందుకు వస్తూ ఉన్నారు. అంటే ఏం చేశారు ఇవన్నీ? ఎవరికి అమ్ముకున్నారు మీరు? అయినా మేము వాళ్ళందరికీ కూడా మేము ధైర్యం చెప్తూ హామీ ఇస్తూ ఉన్నాం. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ప్రతి ఒక్క అర్హులకి 2 సెంట్లు భూమి ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం. ఈరోజు 19వ డివిజన్లో మరి కొల్లు రవీంద్ర గారు, తెలుగు తమ్ముళ్ళు, జన సైనికులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇంటింటికి గడప గడపకి కూడా వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా చెప్తున్న సమస్య ఒకటే, అయ్యా మాకు నీళ్ళు లేవు, ఏం చేస్తున్నారా 5 సంవత్సరాల మట్టి మీ పాలన నాకు అర్థం కావట్లేదు, నీళ్ళు లేవని ప్రజలు ఇవాళ ఇబ్బంది పడుతున్నారు, ఇల్లు పట్టాలు ఇచ్చారంటున్నారు, ఈ వైఎస్ఆర్ కాలంలో ఎవరికి ఇల్లు పట్టాలు లేవంటున్నారు, అంటే మీకు సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకున్నారా అమ్ముకున్నారా అర్థం కావట్లేదు. కనుక ఇవన్నీ కూడా అన్యాయం చేస్తున్నారు మీరు. ఒక పక్కన రాష్ట్రం అప్పుల పాలు చేశారు, రాష్ట్రం అప్పుల పాలు అయిపోయిందయ్యా, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. కనుక వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే నిన్న పోతబెల్లో 2 మనుషుల్ని కొట్టారు, దగ్గరుండి కొట్టిస్తున్నారో. ఇవన్నీ కూడా అన్యాయం, దుర్మార్గమైన ప్రవర్తన మానుకోకపోతే ఎదురు తిరుగుతారు, ఆ రోజు మీరే ఇబ్బంది పడతారు. కనుక ఇక్కడ కొల్లు రవీంద్ర గారిని బలపరుస్తామని ప్రతి ఒక్కరు చెబుతున్నారు. ఇక్కడ అలాంటి పరిస్థితుల్లో మేమందరం కూడా ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వం అప్పులు పాలైపోయిన రాష్ట్రాన్ని కాపాడుకుంటూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పౌరుడి యొక్క బాధ్యత. వైఎస్ఆర్ కాలనీలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం అభ్యర్థి కొల్లు రవీంద్ర గారు గడప గడపకు తిరగడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో ప్రతి ఒక్కళ్ళకి ఇళ్ళు ఇచ్చాము, కట్టించుకోవడానికి 1,80,000 ఇచ్చామని చెప్తున్నారు. కానీ ప్రతి గడపలో మాకు విన్నది ఏంటి అంటే మాకు ఇళ్ళ స్థలం కావాలి, మాకు ఇల్లు కట్టించి ఇవ్వండి అని చెప్పేసి అడగడం జరిగింది. అయితే ఎంతమందికి ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు అన్నది ప్రశ్నార్థకంగా మారిపోయింది. అలాగే ప్రతి గడపలోనూ మేము విన్న మాట కూడా తప్పకుండా రవీంద్ర గారిని గెలిపించుకుంటాము అన్న మాట అయితే మేము వినటం జరిగింది. అందరికీ కూడా మరొక్కసారి రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే మన భవిష్యత్తు బాగుండాలి అన్నా, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అన్నా తెలుగుదేశం పార్టీ గెలిపించుకోవాలి. అలాగే మన ఎంపీ గారిని కూడా, జనసేన పార్టీ నుంచి వచ్చిన ఎంపీ గారిని కూడా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.